వద్దు ఉండని అన్న క్యాన్ వద్దని చేత కాదు ఆడవాడు గీడ ఎట్లా మాట్లాడి అన్న ఎందుకన్నా అట్లా మాట్లాడు ఇట్లా అయిందని తెలియదు. నేను ఎప్పుడన్నా వచ్చినా నేను తిడుతున్నా మనల్ని వాళ్ళు ఇంకా గలీజా తిడుతున్నారు మనల్ని అర్థమైతలే మన వాళ్ళకి అర్థమవుతుందా ఆమె ఏడుస్తుంటే నేను ఆమె బాధ తట్టుకోలేక నేను వచ్చాను. నేను లేకుండా అన్న హర్షను ఎందుకు కొట్టినావు అన్న నువ్వు? ఆమె పడ్డదనే తెలుసు నాకు. ఎలా పడిందని తెలుసుకోవాలి కూడా తెలియదు అంటే ఆమె ఇట్లా సిచ్యువేషన్ ఎట్లుంది తెలుసా మీకు? నువ్వు ఏమంటారు బ్రో? ఇప్పుడు ఏమంటారు చెప్పండి, ఫైనల్ ఏమంటారు చెప్పండి? ఎవరితో పోవాలా? ఇమ్రాన్ భాయ్ దగ్గరికి పోతా. ఆయన దగ్గర ఈ వీడియో పెట్టు, నేను కూడా ఆయన దగ్గర ఆయననే సాల్వ్ చేస్తాడు. ఇది ఆయన దగ్గరికి మొన్న హర్షను కొట్టినందుకు దివ్య వాళ్ళ అన్న మీద హర్ష ఫ్రెండ్స్ ఫుల్ సీరియస్ అవుతారు. అసలు విషయం ఏంటంటే దివ్య బిల్డింగ్ పై నుంచి కింద పడిపోవడానికి హర్ష కారణం కాదని, వర్షం వల్ల నిచ్చెన జారి తనే సొంతంగా కింద పడిపోయానని దివ్య హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి నేరుగా వచ్చి చెప్తుంది. ఈ గొడవలో హర్ష తప్పు ఏమీ లేదని, విషయం తెలియకుండా వాళ్ళ అన్న ఆవేశంలో వచ్చి హర్ష మీద చెయ్యి చేసుకోవడం తప్పేనని ఆమె ఒప్పుకుంటుంది. అయితే వాళ్ళ అన్న మాత్రం నువ్వు ఏడుస్తుంటే నీ బాధ తట్టుకోలేక ఒక అన్న స్థానంలో ఆవేశం వచ్చి కొట్టాను అని చెప్తూ జరిగిన తప్పుకు హర్ష ఇంటికి వెళ్లి సారీ చెప్తానని అంటాడు. కానీ ప్రస్తుతం హర్ష ఇంట్లో లేడు, ఎక్కడికో వెళ్లిపోయాడు. దివ్య మాత్రం వాళ్ళ అన్నను హర్ష ఇంటికి వెళ్లొద్దని, వెళ్తే మళ్లీ పెద్ద లొల్లి అవుతుందని గట్టిగా ఆపుతుంది. సోషల్ మీడియాలో కూడా తన ఫ్యామిలీని తన్ని చాలా గలీజుగా తిడుతున్నారని, దయచేసి కామెంట్లు ఆపేయాలని, హర్ష తప్పు లేదని ప్రూఫ్ ఇస్తున్నానని దివ్య ఏడుస్తూ అందరినీ వేడుకుంటుంది. చివరగా ఈ సమస్యను సాల్వ్ చేయడానికి ఇమ్రాన్ భాయ్ దగ్గరికి వెళ్దామని వాళ్ళ అన్న అనడంతో ఇక ఇమ్రాన్ అన్న దగ్గరికి వెళ్ళాక ఏం జరిగిందనేది పూర్తి వీడియో పరీషాన్ హర్ష ఛానల్లో ఉంది, చూడండి.